ఏపీలో బీజేపీకి అంతగా బలం లేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేశారు కాబట్టి కొంత ప్రభావం చూపగలిగారు. లేదంటే ఆ పార్టీకి అన్ని సీట్లు కూడా వచ్చేవి కాదు. పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉండే బీజేపీకి విశాఖపట్నంలో కాస్తో కూస్తో బలం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆ పార్టీ కేడర్తో పాటు ఉత్తరాంధ్ర ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయట. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న విజయసాయి వ్యవహారంపై విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరి ఉత్తరాంధ్ర ప్రజలు విజయసాయి పొలిటికల్ ఎంట్రీపై ఏమనుకుంటున్నారు? ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానంటున్న విజయసాయి వైజాగ్ ఓటర్ల మనసులనైనా గెలుచుకున్నారా? నిన్న మొన్నటి దాకా వైసీపీలో ఆయన నెంబర్ 2. అలాంటి సాయిరెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వస్తానంటున్నారు. ఆయన పుట్టి పెరిగిందంతా నెల్లూరు జిల్లాలోనైనా వైజాగ్ పైనే ఆయనకు ప్రేమ ఎక్కువ. ఇక్కడైతే ఈజీగా నెగ్గుకు రావచ్చనేది ఆయన ఆలోచన. పైగా విజయసాయి కూతురు కూడా ఇక్కడే స్థిరపడ్డారు. దాంతో బీజేపీలో చేరి ఉత్తరాంధ్ర వ్యవహారాల్లో చురుగ్గా ఉండాలని విజయసాయి భావిస్తున్నారట. అన్నీ కలిసొస్తే 2029 ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలనేది ఆయన టార్గెట్ కావచ్చు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ఆయన పేరు చెబితేనే బగ్గుమంటున్నారు. స్థానిక నాయకులు ఎందరో ఉండగా విజయసాయిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని బీజేపీపై మండిపడుతున్నారు. వైసీపీ హయాంలో విశాఖలో అడ్డగోలుగా భూకబ్జాలు చోటు చేసుకున్నాయని, వాటి వెనుక విజయసాయి ఉన్నారని ఇక్కడి ప్రజల అనుమానం. గతంలో ఆయన కూతురు నేహారెడ్డి కట్టడాలు కూడా అక్రమమని కోర్టులే తేల్చాయి. ఆ తర్వాత భీమిలి బీచ్ సమీపంలో నిర్మాణాలను జీవీఎంసీ కూల్చివేసింది. విజయసాయి ఏకంగా సింహాచలం ఆలయ భూములనే కబ్జా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకే ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే ఇక మీ ఇష్టం అని అంటున్నారట ఉత్తరాంధ్ర జనం. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ, జనసేన కూటమికి తిరుగులేదు. బలమైన నాయకత్వం, నమ్మకమైన కేడర్ ఆ పార్టీల గ్రాఫ్ను పెంచాయి. విశాఖ మినహాయిస్తే బీజేపీకి ఎక్కడా బలం లేదు. ఇలాంటి టైంలో విజయసాయి లాంటి వారిని ప్రోత్సహిస్తే బీజేపీకి చెడ్డ పేరు వస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బీజేపీకి ఇప్పుడిప్పుడే బలం పెరుగుతోందని, ఇలాంటి సమయంలో విజయసాయిని చేర్చుకుంటే ప్రజల్లో చులకనైపోతామని పార్టీ నాయకులు భయపడుతున్నారట. పార్టీలు మారిన వారిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారట. గతంలో కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి సైతం పార్టీ మారే వచ్చారు కదా అని మరికొందరు వాదిస్తున్నారట. ఎవరి వాదన ఎలా ఉన్నా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే వైసీపీ కేడర్ కలిసి వస్తుంది అనేది బీజేపీ నమ్మకం. అందుకే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెడతారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే లోకల్ పరిస్థితులు మాత్రం ఆయనకు సానుకూలంగా లేవన్నది వాస్తవం. విజయసాయి బీజేపీలోకి వస్తే వైసీపీ కేడర్ వస్తుందో రాదో తెలియదు. ఉన్న బీజేపీ కేడర్ను కాపాడుకోవడమే కష్టమవుతుందనేది మరికొందరి వాదన. ఇక కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన ఈ ఎపిసోడ్పై ఎక్కడా స్పందించడం లేదు. ఏం జరుగుతుందో చూద్దామన్నట్టు వెయిట్ చేస్తున్నాయి. చూడాలి మరి విజయసాయి ఎంట్రీపై బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఆ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.